49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం. గురువుగారు, శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదాన్ని ఇంటికి తీసుకొని రాకూడదు అంటుంటారు గురుగారు. నిజమేనా గురుగారు? అసలు ఎందుకు తీసుకురావద్దు గురువుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. శివాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ప్రసాదాన్ని ఇంటికి తీసుకురాకూడదు అని అలా ఏమీ లేదు తల్లి. సకలైశ్వర్య ప్రదాత పరమేశ్వరుడు అని చెప్పుకుంటున్నాం. లక్ష్మీదేవికి, కుబేరుడికి, శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవిని ప్రసాదించింది పరమేశ్వరుడే. ఆయన దగ్గర ఏమున్నది? బూడిద అని అనుకుంటాం. ఆ బూడిదే సకల ఐశ్వర్యము. ఆ బూడిదే ఐశ్వర్యం. ఇప్పుడు మామూలుగా మనిషి అనేటువంటి వాడు ముందు మనిషి అనేటువంటి వాడు ఉంటే కదా మనిషికి ఐశ్వర్యం కావాలి. అటువంటి మనిషిని లయం చేయగలిగినటువంటి ఇది పరమేశ్వరుడిది. లయకారకుడుని. సృష్టి, స్థితి, లయ. మామూలు అంటే ఏమిటి? లయం కావడం అంటే ఏమిటి? తనలోకి ఎంతమందినైనా సరే ఐక్యం చేసుకోగలిగినటువంటి సామర్థ్యము ఉన్నటువంటి మహనీయుడు పరమేశ్వరుడు. మృత్యుంజయుడు ఆయనే. అంటే తీసేసుకోవడం ఆయనకు తెలిసినప్పుడు ఆపడం కూడా కొంతకాలం ఆయనకు తెలియాలి కదా. దాని అర్థం అదే కదా. ఆయన అనుకుంటేనే తీసేస్తాడు అన్నప్పుడు ఉండనీలే కొంతకాలము అని అనుకుంటే మనం మృత్యుంజయ హోమాలు ఎందుకు చేసుకుంటున్నట్టు మరి? త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక విముందన మృత్యోర్ముక్షీయ మామృతాత్ అని మనం రుద్రంలో చెప్పుకుంటూ పరమేశ్వరుడికి రుద్రం చేసుకుంటూ చెందుకుంటూ మనం చేస్తాం. ఎందుకు చేసుకుంటున్నట్టు అంటే ఆయన అనుజ్ఞ కొంతకాలం నన్ను ఉంచవయ్యా అంటే సరేలే అనుకుంటే ఉంచగలిగినటువంటి వాడు ఆయనే. ఆయన అనుగ్రహము ఉంటేనే యమధర్మరాజు వచ్చి యమపాశము వేసి మనల్ని తీసుకెళ్ళగలుగుతాడు. ఆయన అనుగ్రహము మన మీద ఉంటే ఆయన ఆపుతాడు. అందుకనే కదా మార్కండేయుడి యొక్క చరిత్ర అనేటువంటిది మనకు చెబుతున్నది. ఏం చెబుతున్నది? మార్కండేయుడు పోయి ఆ విగ్రహాన్ని, శివలింగాన్ని పట్టుకునేటప్పటికీ మార్కండేయుడు అతి చిన్న వయసులోనే ఇదవుతాడు అనేటువంటి శాస్త్రాన్ని ఆధారము చేసుకొని యమధర్మరాజు వెళ్ళి అలా యమపాశము వేస్తే అది వాడితో పాటు శివలింగానికి కూడా చుట్టుకున్నది. అదేంటి? శివునికే చుట్టుకుంటే యమపాశం ఒక్కసారి ఇలా చూసేటప్పటికీ యమపాశం అక్కడి నుంచి వెనక్కు వెళ్ళింది. అప్పుడు యమధర్మరాజు ఇదేమిటి, నేను ఆ అబ్బాయికి వేస్తే వెనక్కి వచ్చింది ఏమిటా అనేటువంటి ఉద్దేశంతో చూసినాడని మనం చెప్పుకుంటున్నాం మనం. అందువల్ల పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పూజ చేయించుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్ళకూడదు అనేటువంటిది ఎక్కడా లేదు. ఊడే మన వాళ్ళు ఊరికే అనవసరంగా ఏదో ఇంతుంటే అంత చేసి లేనిపోని అపోహలకు గురి చేసి సమాజాన్ని ఇబ్బందులు పెట్టి అలా చేసేదానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదమ్మా. పరమేశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత తీర్థం తీసుకుంటామా? తీర్థం ఇస్తున్నామా అందరికీ? ఇంకేమిటి? కాయ కొట్టి కాయ తెచ్చుకుంటున్నామా? కొబ్బరికాయ ఒకటి ఇంకేమిటి? ఏమిటి తక్కువేమిటి? ప్రసాదము పెట్టిన తర్వాత నివేదన 10 మందికి పెడుతున్నామా తెచ్చి? మరేమిటి ఇంకా ఎక్కడ తేడా? ఏమి తెచ్చుకోకూడదని ఇంటికి ఏమీ లేదు తల్లి. అలా ఏ దేవుడి దగ్గర ప్రసాదముగా ఇంటికి తీసుకెళ్ళకూడదు అనేటువంటిది ఏ దేవుడి దగ్గర లేదు. అంటే ఏ భగవంతుడి దగ్గర కాకపోయినా శివుడి దగ్గర నుంచి మాత్రం తీసుకురాకూడదు అని వింటుంటాం గురువుగారు జనరల్గా. అదేమ్మా, ఇప్పుడు ఎట్లుంటుందంటే యథార్థము కంటే ముందు అపఖ్యాతి ఏదో అది ముందు దేశమంతా చుట్టి ఉంటుంది. అపోహలు ముందు పోయి ఉంటాయి అందరికీ. ఆ అపోహ అనేటువంటిది అవునేమో 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 అని అనుకుంటూ ఉంటారు అంతా కూడా. దానికి ప్రామాణికం ఉండాలి కదా.
ఎందుకు తీర్థం ఇప్పుడు అభిషేకం చేసిన తర్వాత ఇంటికి రాలేని వాళ్లకు తీర్థం ఇంటికి పోయి తీసుకుపోయి ఇచ్చిన రోజులు ఉన్నాయి. అవును. కార్తీక మాసము నెలంతా పూజలు చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్రసాదం ఇచ్చారనుకోండి, తీసుకోరా, తీసుకుంటున్నారు. మరి ఎందుకు? కారణం చెప్పండి, ఎందుకు, ఏమైంది? తప్పు. అలా పరమేశ్వరుడి దగ్గర చేసుకున్న తర్వాత ఇంటికి తెచ్చుకోకూడదు అనేటువంటిది ఎంత మాత్రమూ లేదు. పరమేశ్వరుడి విభూతి లాంటిది ఇంటికి తెచ్చుకొని పెట్టుకుంటున్నాం కదమ్మా. మరి విభూతి ఏమిటి? భస్మం ఏమిటి? శరీరం అంతా ఇదైపోయిన తర్వాత వచ్చేదే భస్మం. వాడు ఉండంగా పెట్టుకుంటున్నాడు. అంటే ఏమీ లేదురా నీది జీవితము, చివరికి నీవిదే అని చూపించటానికే దాని యొక్క ఇది. వైరాగ్యాన్ని ఇస్తుంది భస్మం ఎప్పుడూ కూడా. భగవంతుణ్ణి స్మరించటమే భస్మం, భస్మధారణ యొక్క గొప్పతనం ఎప్పుడైనా కూడా. ఎందుకు? అందుకే పరమేశ్వరుడు నాకేమీ వద్దు అని ఆయన ఒక తోలు చర్మము కట్టుకొని వాళ్ళంతా విభూతి పూసుకొని ఉంటాడు. నాకేం వద్దనుకోనున్నాడు ఆయన. ఎప్పుడు రావాలి ఆ త్యాగం? అంటే విభూతి పెట్టుకుంటే సరిపోదు. విభూతి పెట్టుకున్నంత మాత్రాన వైరాగ్యం వచ్చింది అంటే కాదు. విభూతి పెట్టుకున్న తర్వాత మనము చేసేటువంటి పనులలో కూడా వైరాగ్యం అనేటువంటిది తెలియాలి. రావణాసురుడు విభూతి పెట్టుకున్నాడు, సర్వభూషణాలంకృతుడై ఉంటాడు, బంగారు అన్నీ వేసుకొని ఉంటాడు. అందుకే ఏమైంది చివరికి? అందుకని పటాటోపము చూపించుకోవడానికి కాదు. విభూతి అనేటువంటిది ఎప్పుడైతే ఒంటి మీద మనం పెట్టుకున్నప్పుడు త్యాగబుద్ధి, త్యాగనిరతి, అంటే మనకి ఏమీ వద్దు, స్థితప్రజ్ఞత. రేపు భవిష్యత్తులో మన శరీరం ఇదైన తర్వాత, ఈ బూడదంతా ఇదైన తర్వాత మళ్ళీ ఎవరో ఒకడు ఇట్లాగే మనది కూడా ధరించేటువంటి దానికి సిద్ధంగా ఉంటాడు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? బూడిదంతా కాశీ నుంచి, అనేక చోట్ల ఇదైనటువంటి వాటి నుంచి తయారై వస్తూ ఉంటాయి. అంటే చివరికి మనం ఎంత ఇదిగా ఉండినా మనం విభూతి పెట్టుకుంటున్నాము అంటే, భస్మం పెట్టుకుంటున్నాము అంటే చివరికి నీకు ఇదే, నువ్వు ఇదే అవుతావు, వేరే ఏం లేదు. ఎన్ని కోరికలు, ఎన్ని ఎకరాల స్థలము మనకు ఉండినా, ఎన్ని బిల్డింగులు ఉండినా, ఎన్ని కార్లు మనకు ఉండినా, మన చుట్టూ ఎంతమంది మనుషులు ఉండినా, మనము ఎంత ప్రజానీకము మనకు మద్దతుగా ఉండినా, కొంచెము జ్ఞానం అనేటువంటిది మనం ఆలోచన చేయాల్సింది. అంటే చివరికి మనం ఇదే, దానికి తగ్గట్టుగా మనము ఎంతమంది హృదయాలలో ఉన్నాము, ఎంతమందికి మనము ఎంత మేలు చేశాము, ఎవరికి మనము ఉపయోగపడ్డాము, ఏమిటి మనం నిత్యము ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి, మన నడవడిక ఏమిటి, మన మార్గం ఏమిటి. స్వామికి దగ్గరగా ఉండటము అని గతంలో చెప్పుకున్నాం కదా మనము. ఇగో ఇది దగ్గరగా ఉండటము, విభూతి పెట్టుకోవటం అనేటువంటిది చాలా దగ్గరగా పరమేశ్వరుడి దగ్గర నుంచి లక్షణంగా టెంకాయ, ప్రసాదము, నివేదన అన్నీ తీసుకురావచ్చును, అందరికీ ఇవ్వవచ్చును. ఊరికే అవన్నీ ఏం లేదు, తీసుకురాకూడదు, చేయకూడదు అనేది ఏం లేదు. ఒక శనీశ్వరుడికి నవగ్రహాలలో శని తైలాభిషేకము చేయించినప్పుడు ఆ శని దోషము పోవాలి అనుకున్నటువంటి వాళ్ళు బయటనే కాళ్ళు కడుక్కొని అక్కడి నుంచి ఏమి తెచ్చుకోకూడదు అని రావాలి లోపలికి. ఎందుకు? దేహపీడాకారకుడైనటువంటి శనికి సంబంధించినటువంటి పూజ చేసినప్పుడు మన శని పోవాలి అని చేసిండేటువంటిది. మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటే లాభం ఏమిటి అని తెచ్చుకోరాదు అని చెప్పారు. దాన్ని ఏవేవో చెప్పి పరమేశ్వరుడికి ఏమి సంబంధం అమ్మా? అందుకని సంబంధం లేదు, లక్షణంగా తెచ్చుకోవచ్చు. అయితే గురువుగారు, విభూది ఒక్కొక్కసారి మనకు ఆలయంలో తడి చేసి పెడుతుంటారు కదా గురువుగారు, వైట్ కలర్లో ఉండేది, అది మనం ఇంటికి తీసుకోవచ్చా అక్కడ నుంచి, ఆలయం నుంచి? విభూతి పెట్టుకుంటాము, విభూతి ఇంటికి తెచ్చుకోవచ్చా అంటే తెచ్చుకుంటున్నాము కదా, కొని ఇంట్లో పెట్టుకుంటున్నాం కదా.
అలా తేవడం వరకు ఓకే, కొనుక్కొని తెచ్చుకుంటాం. అక్కడ కలిపి పెట్టింది మనం అక్కడ పెట్టుకున్న తర్వాత దాన్ని ఏదో పేపర్లోనో కవర్లోనో పెట్టి ఒక్కొక్కసారి ఇంటికి తీసుకొచ్చుకుంటూ ఉంటాం. అలా తీసుకొచ్చుకోవచ్చా? విభూతి అలా తెచ్చుకోము, అక్కడే పెట్టుకుంటాం ఎప్పుడు కూడా. అయితే ఒకవేళ ఎవరైనా పిల్లలకు అనారోగ్యవంతులుగా ఉండేటువంటి వాళ్లకు, నేను ఇందాక మృత్యుంజయ జపం అని చెప్పాను, అలా ఎవరైనా అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్లకు తెచ్చి పెట్టవచ్చును. అది నిలువబెట్టుకోవడానికి లేదు. ఎందుకంటే విభూతి అనేటువంటిది అక్కడికి పోయిన తర్వాత మనము ధరించవలసినటువంటిదే, అంతే. విభూతి మళ్ళీ మనం అంగట్లో కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మనం పూసుకోవచ్చు, చేయొచ్చు. దేవాలయంలో ఉండేటువంటి విభూతి మనం పెట్టుకుంటాము, అంతే. ఇంట్లో అనారోగ్యంతో ఏదైనా ఇబ్బంది పడుతున్నారంటే తెచ్చి ఇంట్లో వాళ్ళకి ఇవ్వవచ్చును, అట్లా కూడా చేయవచ్చును. కానీ మనం తెచ్చుకొని నేను రేపు పెట్టుకుంటా, ఎల్లుండి పెట్టుకుంటా అని చెప్పి తెచ్చుకోవడానికి ఉండదు. అసలు భస్మం యొక్క గొప్పతనం అక్కడికి వెళ్ళిన తర్వాత, శివాలయంలోకి వెళ్ళిన తర్వాత విభూతి పెట్టుకోవడంలో ఆంతర్యం ఏమిటి? ఏ రోజుకైనా స్వామి నీ ఆశీర్వచనం ఉన్నంతకాలం ఉంచు, తర్వాత ఇదేనని నాకు తెలుసు, నేను రెడీగా ఉన్నాను, ధైర్యం కావాలా, నేను రెడీగా ఉన్నా, నీ ఇష్టం, నీదే ఆలస్యం అని చెప్పడానికి. చాలా ధైర్యం ఉంటేనే. ఇంకా ఏవో ఆశలు ఉంటాయి, మనం ఫ్లైట్ కొనాలి, సొంత ఫ్లైట్ కొనుక్కోవాలి, ఎక్కడంటే అక్కడ తిరిగి రావాలి, ఎన్ని దేశాలు తిరిగి వచ్చినా చేసేది ఏం లేదు, చూసింటాం అంతే. కానీ ఏం చేసేది ఉంది చూసి? ఏమీ లేదు. అయితే ఎవరి ఆనందం వాళ్ళది. మనం చూడవలసినటువంటి లోకం ఒకటి భూలోకంలో కరెక్ట్గా మనం చేసే పనులు మనం చేస్తున్నామా లేదా, తర్వాత పరమేశ్వరుడి సన్నిధికి సంబంధించిన లోకం. ఈ రెండు లోకాలే. మిగతా ఎన్ని లోకాలు చూసినా ఏవి మనవి కాదు, ఇది మనది కాదు. ఏది మనది? ఎంతో ఇష్టపడి కొనుక్కుంటాము, గుడ్డలు వేసుకుంటాము, ఎంతకాలం ఉంచుకుంటాము, ఎంత ఇష్టపడిందైనా ఏదో రోజు చినిగిపోతుంది, అంతే. అది వైరాగ్యంతో కూడినటువంటిది. కాబట్టి అలా విభూతి పెట్టుకోవడంలో ఆంతర్యము. శివాలయంలో లక్షణంగా విభూతి తప్ప మిగతాది తెచ్చుకోవచ్చు, ప్రసాదాలు అవి అందరికీ పంచవచ్చును. జయస్తు. ధన్యవాదాలు గురు.